హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా బాగున్నానండి. మీ అందరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియో అనమాట. ఇదేంటంటే తుల్జాపూర్లో అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. నైట్ మేము వెళ్ళేసరికి నైట్ అయింది కదా, ఇంకా నైట్ దర్శనం చేసుకుందాం అనేసి అక్కడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారిలో మధ్యలో అన్ని షాపులు ఇలా ఉన్నాయి. ఆ కుంకుమ చూడండి, అసలు అమ్మవారి ఫేస్ ఉన్నట్లే ఉంది కదా. అమ్మవారి సినిమాలో అమ్మవారి ఫేస్ ఉంటుంది చూడండి, అలా ఉంది కదా. ఇంకా మంచిగా అనిపిస్తుంది. అసలు ఎంత హైట్ పెట్టేసి కుంకుమ అంతా అలా సెట్ చేసి ఫేస్ అది కూడా పెట్టినారనమాట. చూసేకి మంచిగా ఉంది కదా. ఇంకా ఇక్కడ చూస్తే జనాలు అయితే చాలా ఉన్నారు. నైట్ 7 ఆ టైం అయిందేమో. ఇక్కడ ఏంటంటే అమ్మవారు పడుకుంటుందంట ఈ టైంలో. ఒక 21 days పడుకుంటుందంట అమ్మ. 8-8:30కి అమ్మకు బెడ్షీట్ కప్పి మరీ పడుకోబెడతారంట. ఇంకా మాకు తెలియదు అనమాట ఆ టైంకి దర్శనం చేసుకోవాలా అనేసి. ఇంకా ఎలా వెళ్ళాలి కదా దర్శనానికి. క్యూ చూస్తే చాలా అంటే చాలా ఉంది. జనాలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు జనాలు. ఇంకా ఎట్లా అనేసి సరే అని మనిషికి 500 అంతే అట్లా తీసుకున్నారేమో, ఇచ్చేసి వెళ్ళినాము. అదే షార్ట్కట్లో తీసుకెళ్ళినాడనమాట. దళారులు ఉంటారంట ఇక్కడ, వాళ్ళకు మనం మనీ పే చేస్తే ఇంకా అలా ఇస్తారంట. అందుకోసం సరే పదా ఇంకా మనకు దర్శనం స్పీడ్ అక్కడ చూడండి అమ్మ కనిపిస్తుందా, కొంచెమే కనిపిస్తుంది కదా. ఇక్కడ దళారులు మా చేత పూజ చేయిస్తున్నారనమాట. అందరం కలిసి కుంకుమ పూజ అది చేసి ఇంకా అమ్మవారికి అన్ని చీర జాకెట్ టెంకాయ అవన్నీ కూడా సమర్పించుకున్నాము. సరిగా వీడియో తీయలేకపోయినది. అమ్మ కనిపిస్తుందా, పడుకుందనమాట. చిన్న విగ్రహం బుట్ట బొమ్మలాగా ఉంటుంది అమ్మ. ఇక్కడ అమ్మ చిన్నగా ఉంది. అదే కొల్హాపూర్లో అమ్మ కూడా చిన్న విగ్రహాలే. చాలా అందంగా ఉన్నారు అమ్మవార్లు అయితే. ఇంకా అదే కొంచెం పిల్లల చేయికి చూపిద్దామనేసి వీడియో తీసినాను కానీ లేదు, వర్కౌట్ అవ్వలేదు. అంటే జనాలు ఎక్కువ ఉన్నారు కదా, కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే బాగుంది లైవ్లో. ఇంకా బాగుంది అమ్మవారు అయితే. మాకేంటంటే పెద్ద అదృష్టం అనే చెప్పాలి. నిజ రూప దర్శనం అయింది. అక్కడే ఉన్నాంలేండి చాలాసేపు, ఒక 1/2 hour 1 hour వరకు అక్కడే ఉన్నాము గుళ్ళోనే. ఇంకా అప్పుడు ఇంకా అంతే, మేము అక్కడ ఉన్నాగానే ఇంకా టైం ఏందనేసి అమ్మకు అవి కప్పుతున్నారు బెడ్షీట్లు. ఒక 6, 7, 8 ఏమో నేను కరెక్ట్గా కౌంట్ చేయలేదులేండి. అట్లా కప్పుతూ ఉన్నారనమాట అమ్మకి. ఇంకా మనకు లైవ్లో చూపిస్తూ ఉండ్రి. సరే అనేసి ఇంకా అది చూస్తూ ఇంకా బయటకు వచ్చేసినాము. చూసుకొని బయటకు వచ్చినాము. పూజ అది చేయించి మంచిగా అయింది లేదు దర్శనం. చాలా అంటే చాలా ఆనందంగా అయిపోయింది దర్శనం అయితే. అమ్మవార్లు ఇద్దరి చోట్ల మంచిగానే అయింది. ఇంక ఇక్కడ గుళ్ళో అనమాట మంచిగా ఉంది చూడండి. అసలు ఎంత బాగుందంటే వాతావరణం కానీ అక్కడ ఆ ప్లేసులు కానీ. అక్కడే అమ్మవారి శారీస్ కూడా అమ్ముతున్నారు. అవి కూడా ఒకసారి చూసి వచ్చినాము అండి, తీసుకోలేదు. జస్ట్ విండో షాపింగ్ అయితే చేసేసి వచ్చినాము. ఇంకా శారీస్ అన్నీ కూడా అమ్మవారికి పెట్టిన చీరలు ఇట్లా అమ్ముతున్నారు అనమాట. ఇంకా సరే అనేసి ఏం తీసుకోలేదు. ఇంక ఇక్కడికి వచ్చేసినాము. పక్కన ఉంటాయి కదా టెంపుల్స్, అవి అన్నమాట ఇవి. ఇంకా ఆనందంగా అమ్మను కళ్ళ నిండా నింపుకొని నిజరూప దర్శనం దక్కాలంటే ఎంత అదృష్టం ఉండాలి కదా, అదే అనిపించింది. ఇంకా చూడండి అసలు ఆ కోటలో కట్టినారేమో అది టెంపుల్. అసలు ఎట్లా ఉందంటే నాకు మాటలు రావట్లేదు చెప్పనీక, అంత బాగుంది. కోట మొత్తం షూట్ చేసినాను చూడండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మేమైతే ఇట్లా పైనుంచి వచ్చేసినాం. జస్ట్ 1/2 hourలో దర్శనానికి వెళ్ళిపోయినాంలేండి. కానీ క్యూ అయితే చాలా ఉంది. క్యూలోంచి రావాలంటే ఇప్పుడు గుడి ఏమో క్లోజ్ చేసేస్తారంట. సో అందరిని బయటికి పంపించేసేస్తున్నారు. అమ్మ నిద్రిస్తుందంట, అందుకోసం ఇంకా అందరూ బయటకు వచ్చేస్తున్నారు. అసలు ఎట్లా దుప్పట్లు కప్పి మరీ పడుకోబెట్టినారు అమ్మనైతే. చాలా ఆనందం అనిపించింది అట్లా చూస్తుంటే. మన చంటి బిడ్డను కదా పడుకోబెట్టినట్టు పడుకోబెట్టి మళ్ళీ అలంకరణ చేసి అమ్మకి ఇక్కడనేమో
హ్మ్, ఏది ఏమంటారు, ఎద్దు, ఆవు సంథింగ్, దాంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి. అంటే జనాలు అక్కడ ఎక్కువ పోవడం, అది ఏదో సంథింగ్ క్లోజ్ చేసేసినారు, పోయేకి లేదనమాట. జస్ట్ కొంచెం నాకు అక్కడ కనిపిస్తూ ఉంటే షూట్ చేసినాను. వెళ్ళేకి లేదనమాట, మొత్తం లాక్ చేసేసినారు. అక్కడికి లోపలికి వెళ్ళేకి లేదు. ఇంకా అది అక్కడ ఇంకా ఇలా నడుస్తూ నడుస్తూ కొంచెం ఎట్లా ఉంది అనేసి వ్యూ మొత్తం ఇట్లా ఫొటోస్ అయితే తీసినాను. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. చూడండి స్టెప్స్ ఎక్కిపోతుంటే ఆ లైటింగ్స్లో అసలు రెండు కళ్ళు చాలవులేండి, అంత బాగుంది. ఎంత చూసినా నాకు కొత్తగానే అనిపిస్తుంది అనమాట ఆ ప్లేస్ అంతా కూడా. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనే అనిపిస్తుంది, అంత బాగుంది. తుల్జాపూర్లో అయితే తుల్జా భవానీ అమ్మ దర్శనం వేరే లెవెల్ అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది అమ్మ దర్శనం అయితే. చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా బయటికి వస్తూ వస్తూ కూడా కొన్ని పిక్స్ తీసుకుంటూ ఇంకా అట్లా చూసుకుంటూ అమ్మను కళ్ళ నిండా నింపుకొని ఆనందంగా, ఇప్పటికి కూడా నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు అమ్మ పడుకునేది ఆ విగ్రహం కళ్ళ ముందే కదలాడుతుంది, అంత బాగా చూసినాను. అంత బాగుందనమాట. ఇది బయట టెంపుల్. లైటింగ్స్ ఉండడం వల్ల ఇక్కడ కూడా ఎల్ఈడి పెట్టినారు, బయట స్క్రీన్ కనిపిస్తూ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ అయితే సూపర్లేండి, వెళ్ళండి ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా వచ్చేసినాము రూమ్కి. నైట్ దర్శనం అయిపోయింది. ఇంకా మార్నింగ్ అనమాట ఇది. దర్శనం చేసేసుకొని ఇంకా తినేసి వచ్చి పడుకున్నాము. ఇది వచ్చేసి మార్నింగ్. ఇంకా రూమ్ వెకేట్ చేసేయాలి కదా, ఇంకా అందరం బ్యాగ్ ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి అక్కలకోటకి వెళ్తామన్నమాట. మళ్ళీ ఒకసారి హోటల్ అంతా వీడియో తీసేసుకొని ఇంకా లిఫ్ట్లోంచి కిందికి వెళ్ళాలి. అక్క వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇంకా మేమున్నాము. మేము కూడా వెళ్ళాలి. కార్లో అన్నీ ఇంకా లగేజ్ అంతా పెట్టేసుకొని లిఫ్ట్ ఓపెన్ అయింది, కిందికి వచ్చేసినాము. ఇంకా మళ్ళీ ఒకసారి అట్లా వీడియో తీసి ఇంకా డిక్కీలో అన్నీ సర్దుకోవాలి కదా, మా లగేజ్ మొత్తం అందరిది. ఇంకా చూడండి ఇలా ఉందన్నమాట. మార్నింగ్ అంటే 8:30, 9:30, 10 అట్లా అయిందిలేండి. మధ్యాహ్నం ఒక చోట ఆగి ఇంకా పావు బాజీ అంట, పోహా అంట, నాకైతే ఏవి నచ్చలేదు. ఏదో జస్ట్ కొంచెం అట్లా తిన్నాం. నాకే కాదులేండి, ఎవరికి నచ్చలేదు. అక్కడి ఫుడ్ మనం తినలేమండి బాబోయ్. మహారాష్ట్ర ఆ సైడ్ ఫుడ్ మన ఫుడ్ వేరు, వాళ్ళ ఫుడ్ వేరు కదా. ఇంకా మధ్యలో ఏం జరిగిందంటే రేగిపళ్ళ చెట్లు ఉన్నాయన్నమాట. ఇంకా మేము రేగిపళ్ళు తెంచుకొచ్చుకున్నాము. అదే ఇక్కడ చూడండి, చెట్టు కిందికి వెళ్ళి ఏరుకొచ్చుకున్నాము రేగిపళ్ళు. భలే మజా ఉంటుంది కదా అట్లా. మనం స్వయంగా తెచ్చుకొని తినే పళ్ళు కూడా టేస్ట్ వేరే లెవెల్. ఇంకా వచ్చేసినాము అక్కలకోటకి. ఇది అనమాట అక్కలకోట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ ఏవో తీసుకోవాలంటే ఏం లేవు లోపల. అవి ఏవేవో ఆయుధాలు అవి ఉన్నాయంట. ఇంకా సరే పదా, మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి కదా, గన్గాపూర్ వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది వద్దులే అనేసి ఇంకా ఒక జస్ట్ అట్లా బయట నుంచి వీడియో తీసుకొని కొన్ని పిక్స్ దిగినాము అందరం కూడా. అక్కడ అందరం పిక్స్ తీసేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళలేదు. ఇక్కడ ఒకటి అట్లా చూసేసుకొని పోయినాం. బాగుంది అయితే, కోట అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా చుట్టూ ఒకసారి అట్లా తిరిగి అందరం ఫోటోలు వీడియోలు. ఇక ఎక్కడికి వచ్చినా మనకు ప్లేస్ కొత్తగా కనిపిస్తే ఖచ్చితంగా ఫొటోస్ వీడియోస్ అయితే దిగాలి కదా, అదే జరుగుతుంది. ఇక్కడ కోట చుట్టూ ఒక రౌండ్ అయితే వేసుకున్నాంలేండి. అంటే ఎట్లుంది చూడాలి కదా, అందుకోసం ఇక్కడంతా కూడా వచ్చేసి చూస్తూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అందరం కలిసి కూడా కొన్ని ఫోటోలు వీడియోలు అట్లా దిగినామన్నమాట. కొంచెం మనకి ఇట్లా కొత్త ప్లేస్లో దిగాలి కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.